హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బుడిగోడు బుడుకుది. చూసేయండి, ఇవాళ మా ఇంటి ముందు నేను వేస్తున్న చిన్న ముగ్గు. రోజు వేస్తానండి, అంటే ఎప్పుడన్నా వేయను, కుదరకపోతే. ఒక 3 ముగ్గులు ఉంటాయి. ఇక నేను అవి చూపిస్తాను మీకు. నేను వేసే 3 ముగ్గులు. ఇక రోజు అయితే అదైతే నెక్స్ట్ డే అది. ఇక కంటిన్యూ, రిపీట్, అవే వేస్తూనే ఉంటాను. నాకే అనిపించిద్ది వేరే వేయినా అని. కానీ మారుస్తాను, ఎందుకంటే వీడియో తీస్తున్నా కాబట్టి. ఇవాళ మా ఇంట్లో రెసిపీస్ వచ్చేసి బెండకాయ ఫ్రై, ఆనియన్స్ కట్ చేసి వేశాను. ఇంకా వేరేది ఏదైనా చేయాలి. ఈ బెండకాయ ఫ్రైయే సరిపోదు కదా అన్నంలో కలుపుకోవడానికి. అదేమన్నా ఉంటే ఇది నంచుకోవడానికి బాగుండిద్ది. కొంచెం కూడా అవ్వదు కదా ఫ్రైలు అంటేనే. టీ కాగుతున్నాయండి. చిన్నులపాయలు కొట్టేశాను, చెప్పాను మీకు నేను. ఫ్రై రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ బెండకాయ ఫ్రై. ఇది చింతకాయ పచ్చడి అండి, అమ్మ పంపించింది. నేను దీన్ని శనక్కాయ పప్పులు అవన్నీ వేసి నూరుకోవాలి. శనక్కాయ పప్పులు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయలు వేసి నేను నూరుకోవాలి. ఇది వచ్చేసి డ్రెస్ మొన్న చూపించాను కదా, కట్స్. కట్స్ కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా వెనకాలనేది మనం ఇలా పట్టుకుంటే వేలుతో స్ట్రైట్గా వస్తాయి, చక్కగా క్రాస్గా రాకుండా, సాగకుండా చక్కగా బాగా వస్తాయి. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. అంటే కొంచెం క్రాస్గా ఉన్న కట్ చేసినా కూడా కట్స్ అనేవి ఇలా పట్టుకుంటే క్రాస్ అనేవి రావు, స్ట్రైట్గా నీట్గా వస్తాయి. ఈ విషయం నాకు మా చెల్లి చెప్పింది. మా చెల్లి టైలరే మా చెల్లి. ఇంకా స్టిచ్ చేస్తున్నాను. అది చిన్న మిషన్, సౌండ్ వస్తుంది, వినండి ఒకసారి. వాయిస్ కాదు, మిషన్ సౌండ్. ఇవాళ కుట్టేయాలి డ్రెస్. ఇచ్చి కూడా చాలా రోజులైంది. కుట్టేస్తే తీసుకెళ్తుంది, మనీ వస్తాయి. లైనింగ్ కూడా నన్నే తెచ్చి కుట్టమనింది, తెచ్చి కుట్టాను. ఇంకా ఈవినింగ్ అండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పెట్టుకున్నాను. ఆయన వెంకటేష్ చికెన్ తీసుకొచ్చాడు, చికెన్ వండాలి. అన్నం పొయ్యి మీద పెట్టాను. నైట్ ఇది ఆయిల్, అన్ని ముక్కలన్నీ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదిగోండి చూడండి. ఇంకా అమ్మ వచ్చింది. చికెన్ అమ్మే ముక్కలు కోసి దాంట్లో వేస్ట్ అట్లా ఉండిద్ది కదా, తీసేసి కడిగి జల్లెట్లో పెట్టింది. ఇంకా నేను కర్రీ వండుతున్నాను. ఇదిగోండి వేస్తున్నాను పొయ్యి మీద. చికెన్ కర్రీ కంటే కూడా చికెన్ ఫ్రై బాగుండిద్ది. నాకు చికెన్ ఫ్రై ఇష్టం చికెన్ కర్రీ కంటే. చికెన్ కర్రీ వండుతున్నానండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మీరు కూడా రండి తినడానికి. మా ఇంటికి ఎవరన్నా వస్తే పెడదాం. ఇంకా టైం టేకెన్ చికెన్ కర్రీ రెడీ అవ్వడానికి టైం. కొత్తగా ఛానల్ పెట్టానండి. 26 వీడియోస్, 25 వీడియోస్ తీశాను. సబ్స్క్రైబర్స్ వచ్చేసి 25 అనుకుంటా, మేబీ. ఇదిగోండి, ఈ ధనియాల పొడి వచ్చేసి గరం మసాలా పౌడర్ నేనే ఇంట్లో మిక్సీ పట్టుకొని అలా పెట్టుకుంటాను. ఒక 3-4 టైమ్స్కి యూజ్ అయ్యేలా. అంటే ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుక్కాయ ఉంటే మిరియాలు, అవి డ్రై ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని డబ్బాలో పెట్టుకుంటా. అది జస్ట్ ఒక 3-4 టైమ్స్ వస్తుంది అంతే, ఎక్కువ ఉంచను. ఇంకా కర్రీ ఈజ్ రెడీ, చికెన్ కర్రీ. ఇదిగోండి, నేను అన్నం పెట్టుకున్నాను. ఫస్ట్ నేనే తినేస్తా, నాకు త్వరగా తినేస్తాను, ఆకలి అవుతుంది. అంటే ఫీడింగ్ ఇవ్వాలి కదండి, చిన్న పాప ఉంది నాకు.
ఇదిగోండి లైనింగ్ తెచ్చాడు వెంకటేష్. లైనింగ్, పాలు, థ్రెడ్ తెచ్చాడు. ఈ బ్లౌజ్కి కుట్టమని ఇచ్చారు. ఆ బ్లూ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ బ్లౌజ్ వచ్చేసి ఆదికి సేమ్ దానిలాగా కుట్టమని ఇచ్చింది ఒక కస్టమర్, మా ఇంటి పక్కనే ఆవిడ. ఇదిగోండి లైనింగ్ ఏమో షింక్ చేశాను, ఆరేసాను. లైనింగ్ ప్లస్ పాల్ ఇదిగోండి కుట్టడానికి అక్కడ పెట్టాను. మా బాబేమో ఫోన్ చూస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.